భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ నుంచి ఎట్టకేలకు తొలి భాగం ట్రైలర్ విడుదలైంది. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ విజువల్ స్పెక్టాకిల్లో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. తెల్లవారుజామున విడుదలైన 4 నిమిషాల 9 సెకండ్ల ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, హాలీవుడ్ స్థాయి ఎఫెక్ట్లు, భారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వెళ్లిన ఈ ట్రైలర్పై సినీ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ట్రైలర్ ప్రారంభం రావణుడి పాత్రతోనే మొదలవుతుంది. ముల్లోకాలకు అధిపతి నేనే అంటూ యష్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్తో కథపై ఆసక్తి పెంచారు. అనంతరం విష్ణుమూర్తి శ్రీరాముడిగా అవతరించడం, బాల్యంలో రాముడి జీవితం, విశ్వామిత్రునితో ప్రయాణం, రాక్షస సంహారం, సీతా స్వయంవరం, సీతారాముల కళ్యాణం వంటి ఘట్టాలను అందంగా చూపించారు. తర్వాత 14 ఏళ్ల వనవాసం, లక్ష్మణుడితో అడవులకు వెళ్లటం, రావణుడు సీతను అపహరించడం వరకు కథను ట్రైలర్లో ఆవిష్కరించారు. ప్రతి ఫ్రేమ్లోనూ భారీ స్థాయి నిర్మాణ విలువలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అరుణ్ గోవిల్ దశరథుడిగా నటించడం ప్రత్యేక ఆకర్షణ. గతంలో రామానంద సాగర్ తెరకెక్కించిన రామాయణ సీరియల్లో రాముడిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఆయన ఇప్పుడు దశరథుడి పాత్రలో కనిపించడం అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. అలాగే లక్ష్మణుడి రవి దూబే, కౌసల్యగా ఇందిరా కృష్ణన్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా కనిపించారు. అయితే ట్రైలర్ పై ప్రశంసలతో పాటు ఒక అంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ విడుదలైన ట్రైలర్లో హనుమంతుడికి సంబంధించిన ఒక్క చిన్న గ్లింప్స్ కూడా చూపించలేదు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. హనుమంతుడు ఎక్కడా? కనీసం ఒక్క షాట్ అయినా చూపించాల్సింది. హనుమంతుడి పోస్టర్ అయినా విడుదల చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం తొలి భాగంలో కథ ప్రధానంగా రాముడి జననం, సీతారాముల వివాహం, వనవాసం, సీతాపహరణం వరకు మాత్రమే సాగుతుంది. హనుమంతుడి పాత్ర అసలు ప్రభావం రెండో భాగంలో ఎక్కువగా ఉండటంతోనే ఆ పాత్రకు సంబంధించిన లుక్, కీలక సన్నివేశాలను ఇప్పుడే రివీల్ చేయకుండా మేకర్స్ గోప్యంగా ఉంచారట. ఇదే కారణంగా ట్రైలర్లో హనుమంతుడి గ్లిమ్స్ లేకపోయినట్లు వినిపిస్తోంది. ఇప్పటికే న్యూఢిల్లీలోని భారత్ మండపం, ముంబై, అమెరికాలోని శాండియాగో కామిక్ కాన్లో ట్రైలర్ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అక్కడి నుంచి కొన్ని క్లిప్స్ లీక్ కావడంతో అభిమానుల ఒత్తిడి నేపథ్యంలో చిత్ర బృందం అధికారికంగా ట్రైలర్ను లాంచ్ చేసింది. సుమారు 4,000 కోట్ల భారీ బడ్జెట్తో నమితా మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం 2 భాగాలుగా ఉంది. రామాయణ పార్ట్ 1 ఈ ఏడాది దీపావళికి, పార్ట్ 2 2027 దీపావళికి వస్తోంది. అయితే ట్రైలర్కు అద్భుతమైన స్పందన వస్తున్నప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్న ఒకటే: హనుమంతుడి గ్లిమ్స్ ఎప్పుడు? అభిమానులు ఇప్పుడు మేకర్స్ నుంచి హనుమంతుడి ఫస్ట్ లుక్ లెక్క ప్రత్యేక టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.